నీ చెడగొట్టువాన సల్లగుండా ఆదిలాబాద్ నాగం పట్టించింది, నిజామాబాద్ ను నానబెట్టింది, జగిత్యాలను జోపింది, నిర్మల్ను నిండా ముంచింది. ఆడ ఈడ అని ఏం లేదు, ఉత్తర తెలంగాణ మీద ఊరి మురిమి దంచింది ఆన. ఈగేముంది, కళ్ళాలలో ఆరబోసిన వడ్లు మొక్కజొన్నలు మొత్తం తడిసి వరదలు కొట్టుకపోతుంటే రైతులు చూడు కాపాడుకుంటానికి ఎంత గోసపడుతున్నారో. ఆగో ఆనొస్తుందని టార్పాలిన్ కప్పబోతుంటే ఎట్లెగిరిపోతుందో. ఇక అన్న అయితే కొట్టుకపోతున్న వడ్లను ఎదురుకొచ్చి కుప్ప పోసుకుంటా టైంకి గొంట గింత ఆపత వచ్చేదే కాదని ఆఫీసర్లు సర్కార్ మీద గరం అవుతున్నాడు. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న అధికారులు ఒక్కరు కూడా చర్య తీసుకోలే. మొన్న ఎమ్మెల్యే వచ్చి కూడా భయపడి రైతులు భయపడి వెళ్ళిపోయాడు. ఇక్కడికి రారాదా, పరిస్థితి చూడరాదా, రైతు కూడా ఇవ్వలేదా? రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు ఆనలుంటాయని నిన్ననే వాతావరణ శాఖ వాళ్ళు సాటింపేసిర్రు. కానీ ఒక్కపారే దంచికొట్టే వరకు రైతులు గీతీర్లో నష్టపోయే కథ అయింది. ఆదిలాబాద్లో అరగంట అరుచుకుంటే నిజామాబాద్లో 30 గంట దంచే వరకు ఆగమాగం అయింది. మొత్తానికి వశపడిన ఎండలకి ఆనలతో జరంత వాతావరణం చల్లబడి నయమే అనిపించినా పంటలు నష్టపోవడే గోస అనిపిస్తుంది. ఇంకో 2 రోజులు ఇట్లనే దంచే కోపున్నదట పంటల పైలమే రైతన్నలు.